దేవా నా భర్త అని నిజం చెప్పిన మిథున చెంప పగలగొట్టిన రిషి పెళ్లి ఆపేసిన హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవా నా భర్త అన్న విషయం మిథున చెప్పేయడమేంటి? మరి మిథునను రిషి చెంప పగలగొడితే హరివర్ధన్ పెళ్లి ఆపేయడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే దేవా మిథున ఎప్పుడైతే పెళ్లి కూతురుగా మారి తన దగ్గరికి వస్తుందో ఇక అప్పటి వరకు దేవా మిథున మీద ఎంత ప్రేమను మిథున దేవా మీద ఎంత ప్రేమను పెంచుకుందో అప్పుడు దేవాకు అర్థమవుతుంది. ఏదైనా సరే మన చెయ్యి దాటిపోయేటప్పుడే కదా దాని విలువ తెలుస్తుంది. వస్తువైనా ప్రేమైనా మనిషి అయినా సరే అది దేవాకు అప్పుడు తెలిసింది. ఇంకా మిథున గదిలోకి రావడంతో జ్యూసు టాబ్లెట్స్ తీసుకుని మిథుని చేతిని పట్టుకుని నన్ను క్షమించు మిథున అంటూ తన మనసులోని ప్రేమనంతా చెప్పేసేసరికి ఒక్కసారిగా మిథున దేవా అంతలా ఫీల్ అవుతూ చెప్తున్నా కానీ సారీ అన్న మాట మాత్రమే మాట్లాడుతుంది. ఏమంటున్నావు మిథున? జీవితాంతం నిన్ను ప్రేమగా చూసుకుంటాను, నీకు కష్టం రాకుండా చూసుకుంటాను అంటే సారీ అంటున్నావేంటి అని చెప్పాను. కానీ ఏ నమ్మకంతో నిన్ను మీ ఇంటికి రమ్మంటావు? నిన్ను మీ ఇంటి నుంచి నన్ను బయటకు గెంటేసినంత పని చేశావు. ఈ ఇంటికి రాగానే వాడే ప్రాణం అన్నావు, వాడినే భర్తగా అనుకుంటాను అన్నావు. మరి మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు అని అడిగాడు మా నాన్న. దానికి నేను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇక మీదట నా జీవితంలో ఏ నిర్ణయమైనా మీ ఇష్టం నాన్న అని చెప్పేశాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ నన్ను ప్రేమిస్తాను, మళ్ళీ నన్ను భార్యగా అంగీకరిస్తాను అంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు అనగాని మీ వాళ్ళతో నేను మాట్లాడతాను అని చెప్పాను. కానీ నువ్వు మాట్లాడే వరకు వాళ్ళు అస్సలు మాట వినరు. నీ మాటకు అసలు విలువే లేదు, నీ మాటకు నమ్మకమే లేదు. దయచేసి వెళ్ళిపోదేవా, ఇంకా నువ్వు వదిలేసుకోవాల్సిందే. నన్ను నీ లైఫ్లోకి తీసుకువెళ్ళలేవు. ఇంకా ఎప్పటికీ నువ్వు నేను కలవలేము. ఇంకా నువ్వు నేను శాశ్వతంగా విడిపోవలసిందే. మన ఇద్దరి బంధం ఇంతవరకే అని రాసుంది. నేను ఎన్ని రోజులు నువ్వు తాళి కట్టావని, భార్యాభర్తల బంధం అంటే ఇదే అనుకుంటా. భగవంతుడు కలిపిన బంధం అని చెప్పి ఇన్ని రోజులు నీ కోసం ఎదురు చూశాను. నేను ఎదురు చూసిన ఎదురు చూపులో ఏ లోపం ఉందో ఏంటో తెలియదు కానీ నా ఎదురు చూపులంతా కూడా వృధాగానే మారిపోయాయి. నేను నిన్ను ఇష్టపడినంత కాలం నువ్వు నన్ను నిర్లక్ష్యం చేశావు. ఇప్పుడు నువ్వు నేను కావాలి అంటున్నావు. కానీ ఇప్పుడు నేను ఏమీ చేయలేని దేవా, దయచేసి వెళ్ళు అనగానే సరే వెళ్తాను, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పనేసరికి నీ ప్రాణానికి ప్రాణహాని ఉంది, జాగ్రత్తగా ఉండు అనగానే అలాగే అని దేవా కాస్త ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉన్నంతసేపు చూడని త్రిపుర ఇంట్లోంచి వెళ్ళడం చూస్తుంది. దేవానైతే చూసి అందరి ముందు ఆ విషయాన్ని బయట పెట్టేసరికి ఏదో కావాలని చెప్తున్నట్టుందండి అని చెప్పాను. కానీ చెప్పు మిథున, నువ్వు చెప్పు, నిజంగా దేవా ఎన్ని రోజులు మన ఇంట్లోనే ఉన్నాడా, నీ గదిలోనే ఉన్నాడా అని చెప్పాను. కానీ ఉన్నాడు నాన్న అని చెప్పనేసరికి ఆ పోలీసులు కనుక నీ గదిలో దేవాన్ని చూసుంటే నా పరువేమై ఉండేది అంటూ చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా అప్పుడే రిషి వస్తాడు. రిషి రావడంతో మామయ్య అని చెప్పనేసరికి మిథున ఏం తప్పు చేసిందని కొడుతున్నారు? పైగా పెళ్లి కూతుర్ని చేశాక మిథునను కొడుతున్నారు. మిథున మీద ఏగ కూడా వాళ్ళనివ్వని మీరు మిథునను కొడుతున్నారంటే ఏం జరిగింది అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇంకా మిథున చేతిని పట్టుకుని బయటకు తీసుకొస్తాడు రిషి. అయితే చెప్పు మిథున, మీ నాన్న కొట్టేంత పెద్ద తప్పు నువ్వేం చేశావు? నువ్వు ఎదుటి వాళ్ళని ఎప్పుడూ కొట్టే కానీ మాట అనే హక్కు అవకాశం కానీ ఎవరికి ఇవ్వవు. మరి అలాంటిది మీ నాన్న నీ ఒంటి మీద చేసుకున్నారు అంటే, నిన్ను ప్రాణంగా అనుకునే మీ నాన్న నీ చేతికి చిన్న గాయమైతేనే తట్టుకోలేని మీ నాన్న నీ ఒంటి మీద చేసుకున్నారు అంటే ఏం జరిగింది మిథున అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ దేవా కోసమేనా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, దేవా గురించి నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మీ నాన్న నిన్ను కొట్టడానికి ముందే నేను అక్కడికి వచ్చాను. మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. చెప్పు, దేవా నీ గదిలో ఎందుకున్నాడు? దేవాని నీ గదిలో ఎందుకు పెట్టావు?
మరి పోలీసులు ఇంటికి వచ్చింది కూడా దేవా కోసమేనంట కదా. ఇప్పుడు మీ నాన్నే చెప్పాడు. అసలు దేవాని నీ గదిలో దాయవలసిన అవసరం ఏముంది? నీకు దేవాకు ఉన్న సంబంధం ఏంటి? ఆ ఇంట్లో వాళ్ళు దేవా గురించి ఎంతో కంగారు పడుతున్నారు. మరి దేవా నీ దగ్గర ఎందుకున్నాడు? నీకు దేవాకి ఉన్న సంబంధం ఏంటి? మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా? అసలేంటి మిథున, ఏంటిదంతా? అసలు దేవాకు నీకు ఉన్న సంబంధం ఏంటి చెప్పు మిథున అని చెప్పనేసరికి, నువ్వు గనక అబద్ధం చెప్తే నా మీద ఒట్టే అంటూ ఇంకా రిషి చెప్పడంతో, దేవా నా భర్త అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. వాట్, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను, కానీ నిజం మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు దేవాని నా గదిలో ఉంచాను అంటే దేవా నా భర్త. నా మెడలో బలవంతంగా తాళి కట్టింది ఎవరో కాదు, దేవానే నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు. అసలేం జరిగిందంటే అంటూ మొత్తం చెప్పుకొచ్చిన తర్వాత దేవా ఏమన్నాడో కూడా చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంకా రిషి చెంప పగలగొట్టేసరికి, ఇప్పుడు నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా? నువ్వు ఇన్ని రోజులు దేవా ప్రేమ కోసం ఎదురు చూసావు. మరి నువ్వు తాలికంత విలువనిచ్చి దేవాలో మార్పు రావాలని వాళ్ళింట్లో అన్ని రోజులు ఉండి, మరి మీ నాన్న వల్లే దేవా నువ్వు విడిపోతే మరి నా ఫ్రెండ్ని ఎందుకు బాధ పెట్టావు? దేవాని నువ్వు ప్రేమించావు, మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? దేవా మనసులో నువ్వున్నావన్న విషయం కూడా నీకు తెలుసు. మరి దేవాని కాదని నాతో ఎందుకు పెళ్లికి సిద్ధపడ్డావు? అసలు నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? దేవా నేను ప్రాణ స్నేహితులమన్న విషయం నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు ఎందుకు దేవా నీ భర్త అన్న విషయం నా దగ్గర దాచిపెట్టావు? అంటే దేవా మీద నీకు ఉన్నది ప్రేమ కాదా? ప్రేమ ఉందని నటించావా అని చెప్పాను, కానీ ఏం మాట్లాడుతున్నావు రిషి? దేవా మీద ప్రేమ ఉందని నేను నటించడం ఏంటి? దేవాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని చెప్పాను, కానీ మరి అంతలా ప్రేమించిన దానివి దేవా ఇంట్లోంచి వెళ్ళిపో అనగానే ఇంట్లోంచి వచ్చేసావు. మరి ఇంట్లోంచి వచ్చినప్పుడు దేవా జీవితంలోంచి ఎందుకు బయటకు వచ్చావు? పోనీ దేవా భానుకి ఎంగేజ్మెంట్ అయ్యింది కాబట్టి దేవా జీవితంలోంచి బయటకు వచ్చావు. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు కదా. ఒక వ్యక్తిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పు అని నీకు అనిపించలేదా? అప్పుడు నీ మనసులోని ప్రేమనైనా నువ్వు ఏ తప్పు చేస్తున్నావు అనేది నాకు తెలియాలి కదా. అంటే నువ్వు నన్ను మోసం చేద్దామనుకున్నావా? నన్ను మోసం చేసి దేవా నా ఫ్రెండ్ కాబట్టి దేవాకు నీకు పెళ్లి జరిగిందన్న విషయం నాకు తెలియకూడదు కాబట్టి నా దగ్గర దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. అసలు దేవాను కాదని నన్ను ఎలా పెళ్లి చేసుకోగలవు? దేవా నీకు చెప్పాడు, నువ్వంటే నాకు ఇష్టం. ఇన్ని రోజులు నిన్ను ఎంత నిర్లక్ష్యం చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నిన్ను నిర్లక్ష్యం చేయను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఇక మీదట నీకు ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను అని దేవా చెప్పిన తర్వాత మీ నాన్న మాటకి విలువనిచ్చి నువ్వు దేవాని వద్దన్నావు. సరే, మరి దేవా కట్టిన తాళి ఇంకా నీ మెడలో ఎందుకు ఉంచుకున్నావు? నువ్వు పెళ్లి కూతురుగా రెడీ అయ్యాక కూడా నీ మెడలో దేవా కట్టిన తాళి ఉంది. తీసేయి. దేవా కట్టిన తాళి తీసి దేవా మొహం మీద కొట్టి వెళ్ళిపోమంటే సరిపోయేది కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది. ఎందుకు కొట్టానో చెప్పనా? నీ మనసులో దేవాని ఇంకా ఉంచుకుని నువ్వు మీ నాన్న కోసం నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ మనసుని మోసం చేసుకుంటున్నావు. అందుకే నిన్ను కొట్టాను అని చెప్పి ఇంకా రిషి అనేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది. దేవాని నేను ప్రేమించట్లేదు అనగానే అదే మాట దేవా కట్టిన తాళిని తీసి సమాధానం చెప్పు మిథున అని చెప్పనేసరికి తాళిని పట్టుకుంటుంది కానీ తాళిని తీయలేకపోతుంది. అయితే తాళిని తీసేయి. తాళిని తీసి నా చేతిలో పెట్టు. నేను దేవా మొహం మీద కొట్టి నీ మెడలో తాళి కడతాను. తీసిచ్చేయి అని చెప్పనేసరికి మిథున ఆ తాళిని గట్టిగా పట్టుకొని వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా? దేవా మనసులో నువ్వు ఉన్నట్టే నీ మనసులో కూడా దేవా ఉన్నాడు. దేవాకు నీ విలువ తెలియలేదు. నువ్వు దగ్గరున్నంతసేపు నీ విలువ తెలియలేదు. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావో అన్న బాధ వాడి గుండెల్ని పిండేసేటట్టుగా మారింది కాబట్టి వాడు నిన్ను దూరం చేసుకుని ఉండలేను అన్న ఉద్దేశం వాడికి వచ్చింది కాబట్టి
దేవా నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవాని ప్రేమిస్తున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు మిథున అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు రిషి, మిథున దేవాన్ని ప్రేమించడం ఏంటి అని చెప్పాను, కానీ ఇదంతా మీ వల్లే జరిగింది మావయ్య, మీ వల్లే జరిగింది. ఈరోజు మిథున ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరు, మీ వల్లే. దేవా మిథున ప్రేమించుకున్నారు. కరెక్ట్గా దేవా తన మనసులోని ప్రేమను మిథునకు చెప్పి మిథున దేవాలు ఒకటవుదాము అనుకున్న సమయంలో మీరే దేవా దగ్గర మాట తీసుకున్నారు. మీ కూతురు మీద మీకు ప్రేమ ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ బంధం రాసిపెట్టి ఉండడం వల్లే కదా అసలు ముఖ పరిచయం లేని వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు. అది మీరు అర్థం చేసుకోలేదు. వాళ్ళిద్దరినీ కలిపిన దేవుడు వాళ్ళిద్దరినీ కలిపి ఉంచాలి అన్నది తెలీదా మావయ్య? దేవుణ్ణి నమ్ముతారు కదా, దేవుడు ఉన్నాడని నమ్మడం వల్లే కదా మిథున దేవుడు మా ఇద్దరినీ కలిపాడు అని చెప్పి మిథున దేవా కోసం వెళ్ళింది. ఇప్పుడు ఈరోజు ఇలాంటి ఇబ్బందిలో పడింది. మిథున దేవాని వదులుకోలేని పరిస్థితిలో తన గుండెల్లోనే ఎంతో దుఃఖాన్ని దాచుకుని పైకి మాత్రం కనిపిస్తుంది, కానీ తన మనసులో గుండెలు పిండేసేంత బాధ ఉంది. దేవా తన చెయ్యి ఎప్పుడైతే పట్టుకుని నేను నిన్ను జీవితాంతం భార్యగా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని దేవా చెప్పడంతోటే మిథున వెంటనే దేవాని హత్తుకుని తన మనసులోని ప్రేమను చెప్పాలనుకున్నావు కదా మిథున, కానీ మాట నోటి వెంట బయటికి రాలేదు కదా, మనస్ఫూర్తిగా చెప్పు అని చెప్పనేసరికి మిథున ఏడవడం మొదలు పెడుతుంది. చూసారా మావయ్య, దేవా నోటంట ఎప్పుడు తన భార్య నీతో నేను కలిసి జీవితాంతం బ్రతకాలి అని ఉంది అని ఎప్పుడెప్పుడు దేవా చెప్తాడా అని ఎదురు చూసిన మిథునకు కరెక్ట్గా తనను పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత ఆ మాట దేవా నోటి వెంట వినడంతో దుఃఖం ఆగలేదు. దేవాని హత్తుకోవాలనుకుంది, కానీ మీకిచ్చిన మాట కోసమే మిథున ఆగిపోయింది. అటు దేవాని మీ మాట ఆపేసింది, ఇటు మిథునను మీ మాట ఆపేసింది, కానీ ఇద్దరూ సంతోషంగా లేరు. మిథున నన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉంటుందనుకుంటున్నారా? దేవా కట్టిన తాళినే తీయడానికి ఇష్టపడడం లేదు మిథున. మరి నేను నాతో తాళి ఎలా కట్టించుకుంటుందనుకుంటున్నారు? ఒకవేళ కట్టించుకున్నా నాతో సంతోషంగా ఏ రకంగా ఉంటుందనుకుంటున్నారు మామయ్య? తను పెళ్లి కూతురుగా ఉన్నా కానీ ఆ మెడలో ఉన్న తాళిని ఒక ఆభరణంగా ఫీల్ అవుతుందే తప్ప అది దేవా కట్టిన తాళి కదా. ఇప్పుడు నేను రిషికి భార్యను కాబోతున్నాను కదా, నా మెడలో ఈ తాళి ఉండకూడదు, తీసి పక్కన పెట్టేయాలి అన్న ఆలోచన మిథునకు ఉందా? మిగిలిన ఆభరణాలన్నిటితో పాటు తాళి కూడా తన మెడలో ఉండాలన్నట్టుగా రెడీ అయింది. ఏమనుకోవాలి మావయ్య, అసలు ఏమనుకోవాలి? మిథునను ఇంతెలా బాధ పెడుతున్న మిమ్మల్ని ఏమని అనాలి? మిథున దేవాని ఇష్టపడుతుంది, దేవా మిథునని ఇష్టపడుతున్నాడు. ఆలస్యం చేయకండి మావయ్య. మిథున జీవితాంతం బాధపడేటట్టు, అది మీ వల్ల బాధపడేటట్టు ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే మిథున దేవాలు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాళ్ళని మీరు వేరు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితిలో సిచ్యువేషన్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు వేరు చేస్తే జీవితాంతం ఆ క్షోభ మీకు జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరు బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అర్థం చేసుకోండి మావయ్య. మిథున దేవాలని ఎట్టి పరిస్థితుల్లో వేరు చెయ్యొద్దు. వాళ్ళకి ప్లీజ్ మావయ్య, వాళ్ళ ప్రేమను మీరు దూరం చెయ్యొద్దు. వాళ్ళను మీరు దూరం చేయడం వల్ల వాళ్ళు ఎంతగానో బాధపడతారు. మీరే అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు మావయ్య? మిథున కళ్ళల్లోంచి కన్నీళ్లు రాకూడదని, మిథునకు ప్రమాదం జరగకూడదని, మిథున ఇక్కడ ఉంటే బాధపడుతుందని కదా మీరు మిథునను వదులుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే మిథున మీ కంటి ముందే ఉండాలని, మిథున మీద మీరు ఎంతో ప్రేమను పెంచుకున్నారు. మిథున సంతోషం కోసమే కదా నాతో అమెరికా వరకు పంపించడానికి సిద్ధపడుతున్నారు. మరి అలాంటి మిథున సంతోషం కోసం మీకిష్టం లేని దేవాను మీరు అల్లుడిగా స్వీకరించలేరా? ఈరోజు కాకపోతే రేపైనా మీ మనసు మార్చుకోగలరు. కానీ ఇష్టం లేని వ్యక్తితో మిథున జీవితాంతం ఎలా సంతోషంగా ఉంటుంది మామయ్య? మిథునను మీరు కొట్టినప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది, కానీ మిథునను నేను కూడా కొట్టాను. ఎందుకంటే తన మనసును తనే మోసం చేసుకుంటుందని,
నా స్నేహితుడు దేవాను బాధ పెడుతుందని వాడి మనసులోని ప్రేమను చెప్పిన తర్వాత మిథున తన మనసులోని ప్రేమను తన మనసులోనే దాచేసుకుందన్న ఉద్దేశంతోనే నేను మిథునను కొట్టాను. అర్థం చేసుకోండి మావయ్య, మిథున దేవాలని వేరు చేయడం వల్ల మీకు కలిసొచ్చేదేమీ లేదు. కానీ మిథున తన జీవితాన్ని మొత్తం కోల్పోతుంది. మిథున తన జీవితంలో సంతోషం అనే భాగాన్ని మర్చిపోతుంది మావయ్య. నాతో ఉంటే ఉన్నామా తిన్నామా అన్నట్టుగా ఉండిపోతుంది. సంతోషం అనేది తన మొహంలో కనిపించదు. ఒకప్పుడు ఏ మిథుననైతే మీరు చూసి ఎంతో సంతోషపడుతూ నా కూతురు ఎంతో ఆనందంగా ఉంది అని సంబరపడ్డారో ఇప్పుడు ఆ మిథున మీకు కంటికి కనిపించదు. ఒక మరబొమ్మలా మిథున జీవితం మారిపోతుందే తప్ప మిథున ఎప్పటికీ సంతోషంగా ఉండదు మావయ్య. అది మీరు అర్థం చేసుకుని మిథున జీవితాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత మీదే. మిథునను ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టొద్దు మావయ్య. ఆలోచించండి. నేనైతే మిథునను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఎవరినైతే మీరు విడదీశారో వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత మీది. మిథున దేవాలను కలిపే బాధ్యత మీది. వాళ్ళిద్దరినీ ఎప్పటికీ విడదీయొద్దు మావయ్య. సత్యమూర్తి అంకుల్తో మీరే మాట్లాడాలి. అక్కడ భానుదేవకు పెళ్లి జరగకముందే వెళ్దాం పదండి మావయ్య, మిథునను తీసుకుని అక్కడికి వెళ్దాం పదండి మావయ్య అని చెప్పనేసరికి ఇంకా ఏం ఆలోచిస్తున్నారండి అని చెప్పాను. కానీ ఏంటి మావయ్య, ఇంకా రిషి చెప్పింది ఆలోచిస్తున్నారా? రిషి పెళ్లి చేసుకోకపోతే ఏంటి? మిథునను మా తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు, మా తమ్ముడు మిథునను ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పనేసరికి త్రిపుర చెంప పగలగొడుతుంది. ఇంకా లలిత అయితే, నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటావా? నా కూతురు జీవితం ఏం చేయాలో నా భర్తకు తెలుసు. నా కూతురు ఎక్కడుంటే సంతోషంగా ఉంటుందో నా భర్తకు తెలుసు. తన కూతురు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన నా భర్త ఎవరి దగ్గర ఉంటే తన కూతురు జీవితం బాగుంటుందో నా భర్తకు తెలుసు. నువ్వు నా భర్తకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ తమ్ముడుని ఇచ్చి పెళ్లి చేయాలని చాలా ఆరాటపడుతున్నావు. ఎందుకు అంతలా ఆరాటపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. మా ఇంట్లో వాళ్ళు ఎవరికీ ఇష్టం లేదు నీ తమ్ముడిని ఇచ్చి నా కూతురికి పెళ్లి చేయడం. మరి ఎందుకు అస్తమాను నీ తమ్ముడిని ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకంత తపన పడుతున్నావో తెలియడం లేదు అని చెప్పి ఇంకా లలిత కాస్త గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అలా వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా త్రిపుర నోరు మూసేస్తుంది. ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నారా? మిథున సంతోషం కోసమే కదా మీరు ఏదైనా చేస్తారు అని చెప్పనేసరికి రాహుల్ అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు హరివర్ధన్. అయితే ఏంటి రాహుల్ నువ్వు కూడానా అని చెప్పాను. కానీ ఇన్ని రోజులు మీరు చెప్పినట్టే మిథున ఆ దేవాతో ఉంటే సంతోషంగా ఉండదనుకున్నాను నాన్న. కానీ రిషిని తీసుకొచ్చి మీరు పెళ్లి చేస్తామన్నప్పటి నుంచి కూడా మిథున మొహంలో నేను సంతోషాన్ని చూడలేదు, మనస్ఫూర్తిగా నవ్వడం చూడలేదు, తను కడుపు నిండా తిండి తినడం చూడలేదు. ఇంతమంది కళ్ళు కప్పి దేవాన్ని తీసుకొచ్చి మిథున తన గదిలో పెట్టుకుని తన భర్తను అంతలా కాపాడుకుంది. పోలీసులు కూడా కనబడనివ్వకుండా కాపాడుకుందంటే దేవా మీద మిథునకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది. అలాంటి దేవా నుంచి మిథునను వేరు చేయడం, దేవా నుంచి మిథునను వేరు చేసి మిథున నుంచి దేవాన్ని వేరు చేయడం తప్పు అనిపిస్తుంది నాన్న. నిజంగా ఇన్ని రోజులు నేను స్వార్థంగా ఆలోచించాను. నా చెల్లెలు వాడితో ఉండకూడదనుకున్నాను. కానీ నా చెల్లెలు వాడితో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే మిథున దేవాలను కలుపుదాం నాన్న. పదండి నాన్న వెళ్ళి మాట్లాడదాము. ఆలస్యం చేసే కొద్ది అక్కడ భానుకి దేవాకు పెళ్ళి జరిగిపోయే అవకాశం ఉంది. అప్పుడు జీవితాంతం మిథున ముఖం మనం చూస్తూ ఉన్న వెళ్దాం పదనాన్న అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా హరివర్ధన్ ఏం చేయాలో అర్థం కాదు. మిథున వంక చూసేసరికి మిథున ఒక్కసారిగా హరివర్ధన్ని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి పదండి నాన్న అని చెప్పనేసరికి రిషి, రాహుల్, మిథున అలాగే హరివర్ధన్ నలుగురు కూడా సత్యమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పటికే దేవా వెళ్ళడంతో దేవా గదిలోకి వెళ్ళి కూర్చునుండేసరికి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు దేవా, ఏమైపోయావు అంటూ ఇంక అందరూ అడిగేసరికి ఏంటి
ఏం చేద్దామనుకుంటున్నావు? పెళ్ళి రేపు అనగా పెట్టుకుని ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పాను. కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా సత్యమూర్తి. అయితే ఏం మాట్లాడుతున్నావు దేవా? పెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటి? నువ్వే కదా భానుని పెళ్లి చేసుకుంటానన్నావు అనగానే మిథున మీద కోపంతో పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. మీరు నా మనసు అర్థం చేసుకోకుండా నేను బాధపడుతున్నాను అని మీకు తెలిసినా కానీ మిథునని భానుని పెళ్లి చేసుకోమని ఎలా చెప్తారు? భానుని పెళ్లి చేసుకున్న మరుక్షణం నేను నా ప్రాణాలు తీసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోకపోతే భాను ప్రాణాలు తీసుకుంటానంటుంది. చస్తూ బ్రతకమంటారా? భానుని పెళ్లి చేసుకుని జీవితాంతం మిథునను తలుచుకుంటూ బ్రతకమంటారా? నేను ఇంకా ఇంటికి రాకుండా ఉండడమే మంచిదేమో. నేను ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటూ దేవా కాస్త గబగబా ఇంట్లోంచి బయటకు వస్తూ ఉండగా ఇంకా ఈలోపు వీళ్ళ నలుగురు వస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు దేవా? మిథునను వదిలేసి ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? జీవితాంతం మిథున చెయ్యి వదలను అని చెప్పి మిథునకు మాట ఇచ్చావు కదా, మరి అలాంటి తప్పుడు మిథునను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు దేవా అంటూ ఇంకా రిషి అడిగేసరికి రిషి అని చెప్పాను కానీ నువ్వే మిథున మెడలో తాళి కట్టిన మనిషివని నాకు తెలుసు. అందుకే మిథునను నీకు అప్పగించడానికే వచ్చాను. మామయ్య కూడా వచ్చారు. ఇంకా సరాసరి రాహుల్ దేవా దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు బావా, నా చెల్లెల్ని జీవితాంతం నువ్వే తోడుగా చూసుకో. నా చెల్లెలు నీతో ఉంటేనే సంతోషంగా ఉంటుందని తెలుసుకోవడానికి మాకు ఇంతకాలం పట్టింది. నా చెల్లెలు సంతోషం కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధమే. అందుకే మా నాన్న కూడా నిన్ను అడగడానికే వచ్చారు అని చెప్పనేసరికి దేవా చేతులు పట్టుకుని ఇంకా హరివర్ధన్ అయితే నన్ను క్షమిస్తావా దేవా అని చెప్పనేసరికి అయ్యో సార్, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అనగానే నువ్వు నా కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ టైంలోనే నా కూతురు మీద ఎవరో బుల్లెట్ దాడి చేస్తే అది నువ్వే చేసావని అనుకుని నీ వల్లే జరిగిందని అనుకుని నా కూతుర్ని నీ జీవితంలోంచి శాశ్వతంగా దూరం చేయాలనుకున్నాను. అది ఎంత పెద్ద తప్పో ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు నాకు అర్థమైంది. నా కూతురికి రిషికి పెళ్లి చేసి 7 సముద్రాల అవతల ఉంచాలి అనుకున్నాను. కానీ మనసు నిండా నువ్వుంటే ఎంత దూరంలో ఉంటే మాత్రం నా కూతురు సంతోషంగా ఉంటుంది. నీతో ఉంటేనే తను సంతోషంగా ఉంటుందని నాకు అర్థమైంది. అందుకనే నా కూతుర్ని బాధ పెట్టి నిన్ను దూరం చేయలేను. ఎప్పటికీ నా కూతురు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు నా కూతురు జీవితంలో నువ్వుండాలి దేవా. అది తెలుసుకోవడానికి నాకు ఎంతకాలం పట్టింది అంటూ ఇంకా దేవా చేతులు పట్టుకుని ఇంకా హరివర్ధన్ అయితే అడుగుతాడు. అడిగేసరికి మరి నా కూతురి జీవితాన్ని ఏం చేయమంటారు అని చెప్పాను. కానీ చూడమ్మా, నీ కూతురికి దేవాకు పెళ్లి జరగలేదు. కానీ నీ కూతురు దేవా మీద ప్రేమ పెంచుకున్న మాట నిజమే. నా కూతురికి దేవాకు పెళ్లి జరిగింది. అది ఆ భగవంతుడే రాసి పెట్టాడని దేవా కోసమే నా కూతురు బ్రతికింది. ఇప్పుడు దేవా మనసులో కూడా నా కూతురు మీద ప్రేమ ఉంది. మరి అలాంటి తప్పుడు వాళ్ళిద్దరినీ విడదీసి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? పోనీ దేవా నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉంటాడా? బలవంతంగా పెళ్లి చేయడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. జీవితాంతం మిథుననే తలుచుకుంటూ ప్రతి క్షణం బాధపడుతూ వస్తుంటే నీ కూతురు సంతోషంగా ఉంటుందా? దేవాతో పెళ్ళయింది కదా అని ఇంకా తన తాళిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుందా? ఉండదు కదా. దేవాతో సంతోషంగా ఉన్నప్పుడే కదా నువ్వు నీ కూతుర్ని చూసుకుని హ్యాపీగా ఉంటావు. అది అర్థం చేసుకోమ్మా. ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం తన జీవితాన్ని కష్టాలు పాలు చెయ్యకు. ఇన్ని రోజులు ఎదురు చూశారు. కావాలంటే భానుకి మరొక మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను అంటూ హరివర్ధన్ చెప్తాడు. సత్యమూర్తిని కూడా క్షమాపణ అడుగుతాడు హరివర్ధన్ అయితే. మరి ఇప్పుడు సత్యమూర్తి ఒప్పుకుంటాడా? భాను వాళ్ళు దేవా మీదన కలవడానికి ఒప్పుకుంటారా? లేదు, ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి తనను కూడా పెళ్లి చేసుకోవాలని భాను మంకుపట్టు పడుతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. దేవా మిథునలు కలవాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.